ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఏ నియోజకవర్గంలో ఎవరి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎవరికి విజయావకాశాలున్నాయి, ఎవరు ఓట్లు చీల్చబోతున్నారు మొదలైన చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషయంలో కొన్ని నియోజకవర్గాలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నా కొన్ని స్థానాల్లో పరిస్థితి మాత్రం $1 మిలియన్ ప్రశ్నలు మిగులుస్తున్నాయని చెబుతున్నారు. అందులో చీరాల ఒకటని టాక్. అవును, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఫలితాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలోని పరిస్థితిపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య బిగ్ ఫైట్ కన్ఫామ్ అని భావిస్తున్న సమయంలో ఆమంచి కృష్ణమోహన్ రూపంలో ట్రయాంగిల్ ఫైట్ తెరపైకి వచ్చింది. వాస్తవానికి చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున తనకు టికెట్ దక్కుతుందని చివరి నిమిషం వరకు ఎదురు చూసిన ఆమంచికి షాక్ తగిలింది. రకరకాల సమీకరణాల నేపథ్యంలో ఆ టికెట్ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కరణం వెంకటేష్కు దక్కింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమంచి. హస్తం గుర్తుపై బీఫామ్ తెచ్చుకొని ఆ పార్టీ నుంచి చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ తరపున మాలకొండ యాదవ్ పోటీ చేశారు. దీంతో చీరాలలో బలమైన ట్రయాంగిల్ ఫైట్ తెరపైకి వచ్చింది. పార్టీల పరంగా ఫైట్ పూర్తిగా టీడీపీ వైసీపీల మధ్య అనుకున్న అభ్యర్థిగా మాత్రం ఆమంచి బలమైన నాయకుడనే చెప్పుకోవాలి. 2014 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీని విడి నవోదయం పార్టీ తరపున ఆటో రిక్షా గుర్తు మీద పోటీ చేసి 10,000 పైచిలుకు ఓట్లతో టీడీపీ అభ్యర్థి మీద విజయం సాధించారు. అనంతరం వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో 17,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అలా గత ఎన్నికల్లో వైసీపీలో ఓటమి పాలైన ఆమంచి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగగా టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీ నుంచి బరిలోకి దిగింది. దీంతో చీరాల ఫలితాలపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఆమంచికి సొంత సామాజిక వర్గం కాపులతో పాటు ఎస్సీ, మత్స్యకార, పద్మశాలి వర్గాలు అండగా ఉంటాయని భావిస్తున్నారు. పైగా ఎమ్మెల్యే స్థానం వరకు తమకు ఓటు వేయాలని, ఎంపీ ఓటు ఎవరికి నచ్చినట్లు వారు వేసుకోవచ్చనే టైప్ ప్రచారం ఆమంచి చేశారని చెబుతున్నారు. దీంతో ఈ తరహా ప్రచారం కారణంగా వైసీపీ ఓట్లు చీలుతాయా, కూటమి ఓట్లకు గండిపడుతుందా అనే ఆందోళన ఆయా పార్టీల్లో మొదలైందని అంటున్నారు. అదీ కాకపోతే టీడీపీ కూటమి ఓట్లను చీల్చి మధ్యస్థంగా ఆమంచి కృష్ణమోహనే గెలుస్తారా అనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో చీరాలలో గెలుపు అంశంపై ఎవరూ ధీమాగా చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు. మరి చీరాలలో ఆమంచి ఎవరిని ముంచారు అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు.